వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ కడాయి పన్నీర్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా కడాయి మసాలా రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 ఎండుమిర్చి, 4-5 మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఏగిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకుని మిక్సీ పట్టు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. వెల్లుల్లి రేఖలు, అల్లం ముక్కలు, పెద్దది ఒక ఉల్లిపాయ తీసుకుని చీరికలుగా కట్ చేసి వేసుకోవాలండి. కొద్దిగా జీడిపప్పు వేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. చిన్న టమాటా ఒకటి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇదంతా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఏగిపోయింది. దీన్ని మిక్సీ జార్లో వేసుకుని దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసాను. రెండు బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి ఒకటి వేసానండి. ఒక ఉల్లిపాయ తీసుకుని అలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. క్యాప్సికమ్ ఒకటి అదే సైజులో కట్ చేశాను ముక్కలు. ఇవన్నీ లైట్గా వేయించుకోవాలి, ఎక్కువ వేపుకోకూడదు. కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటాయి. పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి. ఇదంతా కొంచెంసేపు వేయించుకోవాలి. ఇప్పుడు కడాయి మసాలా వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాక ఇదంతా దగ్గరికి పడుతుంది, ముద్దలా అవుతుంది. అప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని. ఇలా దగ్గర పడుతుందండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వరకు పోసాను వాటర్. రెండు 200 గ్రాములు తీసుకున్నానండి పన్నీరు. ఆ సైజులో కట్ చేశాను ముక్కలు. ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఒక టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. కడాయి పన్నీర్ రెడీ అయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.